ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ అన్ని మనకి 20,000 రూపాయల లోపు వస్తున్నాయి. 20,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలి? మీ బడ్జెట్ 15 నుంచి 20,000 మధ్యలో ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఇన్ని ఫోన్స్ ఉన్నాయి ఆ బడ్జెట్లో. ఇంత కన్ఫ్యూజన్ లేకుండా కొద్దిగా క్లారిటీ ఇస్తాం మీకు. ఈ ప్రైస్ కేటగిరీ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది 15 నుంచి 20 మధ్యలో. ఎందుకంటే కొద్దిగా యాడ్ చేసుకుంటే మీకు 20,000 దగ్గర ఇంకా బెటర్ ఫోన్స్ వెళ్ళిపోతాయి. 15 నుంచి 20,000 చాలా చేంజ్ అయితే వస్తూ ఉంటుంది. అంత డిఫికల్ట్ ఉంటుంది సెలెక్ట్ చేయడం, జడ్జ్ చేయడం కూడా. అండ్ గేమింగ్ ఫోన్స్ అయితే ఉండవు. మోస్ట్లీ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, గేమింగే మీరు పొద్దున్న సాయంత్రం గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం మీకు అంత ఎక్స్పీరియన్స్ మీకు ఈ బడ్జెట్ కేటగిరీలో అయితే ఉండదు. 20-25 మధ్యలో ఉంటుంది. నియో 10R వస్తుంది 20-25 మధ్యలో. అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది గేమింగ్ కంప్లీట్ గా ఆడాలనుకుంటే. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, అయితే అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండవు. అండ్ కెమెరాస్ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. మరి సూపర్ డూపర్ అని కూడా చెప్పలేం, బాగానే ఉంటాయి కానీ మరి ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు మనం. డిస్ప్లేస్ బాగుంటాయి. ఆ ప్రైస్ లో మీకు 1.5K డిస్ప్లేలు వస్తున్నాయి. బ్యాటరీ కెపాసిటీస్ కూడా పెరిగినాయి. బ్యాటరీ కెపాసిటీ మంచిగా వస్తుంది. 6,000 ఉన్నాయి, 7,300 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ కూడా ఉన్నాయి. సో 4 పిల్లర్స్ అంట కదా మెయిన్. నా కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్, ఈ 4 పిల్లర్స్ అనమాట ఒక ఫోన్కి. ఈ కేటగిరీలో 15 నుంచి 20,000 మధ్యలో మనకి పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్ అయితే ఉండవు. కెమెరా ఓకే, కెమెరాస్ కూడా బాగానే ఉంటున్నాయి, డిస్ప్లేస్ చాలా బాగుంటున్నాయి అండ్ బ్యాటరీస్ కూడా బాగుంటున్నాయి. ఈ పర్ఫార్మెన్స్ పార్ట్ దగ్గర మాత్రం కొద్దిగా బ్యాక్ వెళ్తాయి ఈ కేటగిరీలో ఉన్న ఫోన్స్. ఆల్రెడీ 20 నుంచి 25,000 మధ్యలో ఏం కొనాలి, 25 నుంచి 30,000 మధ్యలో ఏం ఫోన్స్ కొనాలి, వీటి వీడియోస్ అన్ని మన ఛానల్ అయితే వచ్చినాయి. ఒకవేళ వాటిని మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం బడ్జెట్ వైజ్ వద్దాం. ఫస్ట్ మీ బడ్జెట్ 15,000 దగ్గర ఉందనుకోండి, ఎగ్జాక్ట్ 15,000 అంటే బెస్ట్ ఫోన్. దీన్ని బీట్ చేసే ఫోన్ కూడా నాకు ఏది కనిపించట్లేదు అక్కడ. అంత మంచి స్పెక్స్ తో ఈ ఫోన్ అయితే వస్తుంది. పోకో X7 14,999 కి వస్తుంది మీకు. ఆ ప్రైస్ కి మీకు కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 12-bit ప్యానల్, డాల్బీ విజన్ ఉంటుంది దీనిలో. సౌండ్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉంటుంది. బేస్ మోడల్ 8GB తో వస్తుంది. 8GB RAM 128GB తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. IP6816 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది మీకు 5,500 mAh బ్యాటరీ ఉంది. బాక్స్ లో చార్జర్, కేసు, స్క్రీన్ గార్డ్ అన్ని వస్తున్నాయి. అప్డేట్స్ కూడా 3+4 అప్డేట్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ ఉంటుంది. OS తో వస్తుంది. LYT 600 సెన్సార్. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 4K అయితే లేదు, మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసుకొని 14,999 కి ఇంకా ఏదైనా బ్రాండ్, వేరే ఫోన్ ఏదన్నా ఈ స్పెక్స్ తో వస్తుందని చూడండి, ఎక్కడ మీకు మార్కెట్ లో దొరకదు. సో ఈ ఫోన్ మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఆ ప్రైస్ కి 14,999 కి. నెక్స్ట్ మీ బడ్జెట్ 17,000 దాకా వెళ్ళారు అనుకోండి, మీకు పోకో ఇవన్నీ వద్దనుకుంటే మోటోలా కావాలనుకుంటే ఒక ఫోన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది మోటోలా నుంచి. మోటోలా G86 పవర్ ఇది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే మీరు మోటోలా H60 ఫ్యూజన్ చూస్తుంటారు, 21,000 22,000 ఉంది ఫోన్. అదే దాని స్పెక్స్ దీనిలో అయితే ఉంటాయి. సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP సోనీ సెన్సార్ ఉంటుంది. LYT 600. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంది. IP68 69 రేటింగ్ ఉంది దీనిలో. అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ అయితే పొందింది. మెయిన్ ఇంకో హైలైట్ దీనికి బ్యాటరీ కెపాసిటీ. ఇప్పుడు ఉన్న మోటోలా ఫోన్స్ అన్ని H సిరీస్ లో ఉన్న ఫోన్స్ అని కంపేర్ చేసి దీనిలో ఎక్కువ బ్యాటరీ అయితే ఉంటుంది. అందుకే పవర్ అని పెట్టారు దీని పేరు. 6,720 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జింగ్ వస్తే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు ఛార్జర్ కూడా వస్తుంది. దీనిలో ఒకటే మైనస్ ఏంటంటే అప్డేట్స్ ఉండవు. అప్డేట్స్ మీకు 1+3 వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. సో ఓన్లీ 1 మేజర్ అప్డేట్ వస్తుంది, ఆండ్రాయిడ్ అప్డేట్. తర్వాత 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. అదొక్కటి దీనిలో మైనస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్స్ చెప్పా కదా గేమింగ్ అంతేం సూట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పిన పోకో X7 ఇది కానీ మీకు ఆడుకోవచ్చు. 60 FPS లో మీరు గేమ్స్ అయితే రన్ చేస్తాయి. అండ్ కెమెరాస్ ఇవన్నీ మీకు బాగానే ఉంటాయి దీనిలో. అన్ని మిగతావన్నీ బాగానే ఉంటాయి ఈ ఫోన్ లో. కాబట్టి ఈ ఫోన్ మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సేమ్ ఇదే ప్రైస్ లో ఇంకో ఫోన్ కూడా ఉంది మోటోలాది, G96 అని చెప్పేసి ఉంటుంది. ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో అంత బ్యాటరీ ఉండదు. 5,500 mAh బ్యాటరీతోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో అయితే వస్తుంది మీకు. ఒకవేళ మీకు కర్వ్ డిస్ప్లే కావాలి, బ్యాటరీ లైఫ్ తక్కువ ఉన్నా పర్లేదు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకుంటే G96 కూడా వెళ్ళొచ్చు. రెండు మీకు ఒకటే ప్రైస్ లో వస్తున్నాయి. G86 పవర్, G96 17,000 దగ్గర అయితే వస్తున్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా 2 ఫోన్స్ లాంచ్ అయినవి. ఐక్యూ నుంచి ఐక్యూ Z10R లాంచ్ అయింది. వివో నుంచి వివో T4R లాంచ్ అయినాయి. దీనికి ఒక 1,500 యాడ్ చేసుకున్నారు అనుకోండి. వీటిలో ఇంకా బెటర్ మోడల్స్ ఉన్నాయి. ఇవి మీకు ఐక్యూ Z10, ఇది వచ్చేసరికి వివో T4 20,000 రూపాయల దగ్గర వస్తున్నాయి. సో దీనిలో మీకు ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా మిగతా సేమ్ ఉంటాయి, కాబట్టి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దీనిలో మీకు 7,300 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది బెటర్ ఫోన్. సో ఒకవేళ మళ్ళీ అడుగుతారు, అందుకే చెప్తున్నా Z10R T4R కన్నా మీరు కొద్దిగా యాడ్ చేసుకొని వీటికి వెళ్ళడం బెటర్, Z10 కానీ T4 కానీ. అండ్ ఇప్పుడు ఇక్కడ 20,000 దగ్గర వస్తుంది, 19,999కి వస్తుంది. దీన్ని మనం ఇంకో ఫోన్ తోటి కంపేర్ చేయొచ్చు, Realme P3 Pro. ఈ రెండు ఫోన్స్ మీకు ఇంచుమించు ఒకటే స్పెక్స్ తో వస్తుంది. బ్యాటరీ దీనిలో 6,000 mAh బ్యాటరీ ఉంటుంది P3 Pro లో. దీనిలో వస్తే 7,300 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ రెండు మీకు బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ మారిపోద్ది. ఫ్రంట్ ఇది 16 MP కెమెరా అని ఉంటుంది Realme. ఇది వచ్చేసరికి 32 MP కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. Realme లో ఉండదు. సో ఇది
మేజర్ డిఫరెన్స్ రెండింటి మధ్య ఇది కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ తక్కువ, దీంతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా తగ్గుతుంది. కాకపోతే గేమింగ్లో హెడ్ వెళ్తుంది. ఇది గేమింగ్ దీనిలో మీకు 90 FPS ఉంది. గేమింగ్ కూడా కొద్దిగా బెటర్. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో 20,000 రూపాయలు కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆఫర్ చేసేదంటే ఈ ఫోనే, రియల్మీ P3 Pro. ఇది కొద్దిగా బెటర్ ఉంది గేమింగ్ పరంగా. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు అనుకుంటే రీసెంట్ గా లాంచ్ అయింది ఇన్ఫినిక్స్ GT30. దీనిలో మీకు MediaTek 7400 ప్రాసెసర్ ఉంటుంది. 90 FPS గేమింగ్ ఆడొచ్చు. BGM కూడా 90 FPS మీరు ఆడొచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే మీకు గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్ సెపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం, డైరెక్ట్ మీకు ఇన్బిల్ట్ గేమింగ్ ట్రిగర్స్ తో వస్తుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, నిన్నే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి కొద్దిగా బెటర్ ఫోన్స్. మీరు బడ్జెట్ 15, 17, 20 డివైడ్ చేసి, ఎందుకంటే మీరు ఆ రేంజ్ లోనే ఉంటుంది 15 నుంచి 20,000 అంటే మాత్రం. సో ఈ ఫోన్స్ మీకు కొద్దిగా బెటర్ ఫోన్స్. 15,000 దగ్గర X7, 17,000 దగ్గర నా పిక్ అయితే మాత్రం G86 పవర్ ఇది ఒకటి. అండ్ ఒకవేళ 20,000 దగ్గరికి వెళ్తే మాత్రం నా పిక్ iQOO Z10 ఫస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి, చాలా మంది అడుగుతుంటారు, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇవి నా పిక్స్ అని చెప్పినవి. ఇంకా అడిగే ఫోన్స్ ఇవి. ఇది CMF Phone 2 Pro. సో ఇది కూడా మంచి ఫోన్. ఒకవేళ మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలి, మీ బడ్జెట్ 20,000 రూపాయల లోపు అంటే ఇది కూడా బాగుంటుంది. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతోనే వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే 1.5K అయితే ఉండదు. ఆ ప్రైస్ లో చాలా వరకు 1.5K చూసాం మనం, దీనిలో ఉండదు. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఆ ప్రైస్ లో మనకి మాక్సిమం ఫోన్స్ లో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, దీనిలో లేదు. కాబట్టి దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ఫోన్స్ లో దీనిలో ఉన్నది టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఆ ప్రైస్ లో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి. కాకపోతే మైనస్ ఏంటంటే OS ఉండదు దీనిలో, మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ అంత క్వాలిటీ కూడా ఉండదు. ఫొటోస్ మీకు 2x లో టెలిఫోటోలు తీసినా అంత క్వాలిటీ కూడా అనిపించవు. సో పేరుకున్నట్లు అనమాట, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు. నార్మల్ టెలిఫోటో లెన్స్ మీరు మంచి యూస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దీనిలో ప్లస్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఉన్న ఫోన్స్ అన్నిట్లో బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ దీనిలో ఉంటుంది. UI చాలా నీట్ గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు. అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. అప్డేట్స్ కూడా మీకు 3+6 అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంది. దీనిలో 120 FPS కూడా ఉంది. BGM 120 FPS లో ఆడొచ్చు, కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. RAM 4x 2.2 ఉంటుంది. అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు గేమింగ్, కాకపోతే ఆడుకోవచ్చు. మీకు 120 FPS అయితే ఉంది. ఈవెన్ 90లో పెట్టుకొని మీరు ఆడుకున్న కొద్దిగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అదో ప్లస్ పాయింట్ దీనికి. సో ఇది కూడా మంచి ఫోన్. ఒకవేళ మీరు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్, క్లీన్ UI కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు. కెమెరాస్ మాత్రం మీరు ఈ నెంబర్ సిరీస్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. అవి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇవి MediaTek ప్రాసెసర్. సో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు నథింగ్ నెంబర్ సిరీస్కి దీన్ని అసలు కంపేర్ చేయొద్దు. కొద్దిగా ఎబో యావరేజ్ ఉంటాయి కెమెరాస్, మీకు మరి సూపర్ అని చెప్పలేము దీంట్లో. నెక్స్ట్ ఇంకొకటి అడిగేది మాత్రం సామ్సంగ్ ఫోన్స్ గురించి అడుగుతుంటారు అనమాట. సామ్సంగ్ ఫోన్స్ మీకు 15 నుంచి 20,000 మధ్యలో వాల్యూ ఫర్ మనీ అయితే ఏమి ఉండవు. సామ్సంగ్ అంటే అంతే ఉంటాయి, మీకు వాల్యూ ఫర్ మనీ ఉండవు. కాకపోతే మీరు పిక్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నదైతే మాత్రం F36, M36 అని 2 ఫోన్స్ ఉంటాయి. 16,000 దగ్గర వస్తాయి ఆ ఫోన్స్. మీరు వెళ్ళి అన్బాక్సింగ్ చూసి అర్థమైపోతుంది ఏమేమి ఉన్నాయి వీటిలో అని చెప్పేసి. కాకపోతే నాకు వీటికంటే మీ బడ్జెట్ 20,000 రూపాయల లోపు అంటే సామ్సంగ్ ఫోన్ ఒకటి నేను సజెస్ట్ చేసేది A35 చూడండి. సామ్సంగ్ గెలాక్సీ A35 వస్తుంది. అది లాంచ్ అయినప్పుడు 30,000 పైన లాంచ్ అయింది. ఆఫర్లు 28,000 వచ్చింది. ఇప్పుడు 19,700 సంథింగ్ ఎంతో వస్తుంది. సో ఆ ప్రైస్కి వస్తుంది A35 మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. వీటిలో మీకు ఉండవు. IP67 రేటింగ్ ఉంటుంది. ఇంకా కొద్దిగా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కెమెరా కూడా దానిలో మీకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇంకా NFC ట్యాప్ అండ్ పే అది కూడా 1UI 7 అప్డేట్ వచ్చింది. అది కొద్దిగా బెటర్ ఫోన్ వీటితో కంపేర్ చేస్తే. ఒక మీరు సామ్సంగ్ ఫోనే చూస్తుంటే మాత్రం A35 చెక్ చేయండి, అది కూడా మంచి ఫోన్. ఇవి 15,000 నుంచి 20,000 రూపాయల లోపు ఉన్న ఫోన్స్ అయితే. కొద్దిగా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నా పిక్స్ అయితే చెప్పాక ఆల్రెడీ. 15,000 దగ్గర X7, 17,000 దగ్గర G86 పవర్, 20,000 దగ్గర iQOO Z10. సో ఇవి కొద్దిగా నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించినవి. ఇది వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 20,000 రూపాయలు మొబైల్ ఫోన్స్ కోసం చూస్తుంటే ఒకసారి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీటన్నిటి అన్బాక్సింగ్స్ వీడియోస్ మన ఛానల్లో ఉంటే ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.